మరి హెచ్ఎంఎస్ కానీ రియాజ్ అహ్మద్ గారి గురించి చెప్పాలంటే హెచ్ఎంఎస్ అనేటటువంటిది సుభాష్ చంద్రబోస్ గారు పెట్టినటువంటి సంస్థ, ఇప్పటిది కాదు అప్పటిది కాదు. ఆయన ఆశయాలతోని కార్మికులు ఆనాడు ఎట్లా కష్టపడ్డారో బ్రిటిష్ హయాంలో వాళ్ళకు న్యాయం జరగాలని పెట్టినటువంటి సంస్థ. మన రాష్ట్రంలో హెచ్ఎంఎస్ ఏ పార్టీతో కూడా అఫిలియేషన్లో లేదు, చాలా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి సంస్థ. అట్లనే రియాజ్ అహ్మద్ అన్న నేను పుట్టక ముందు నుంచి కూడా కార్మిక ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు అంత అనుభవం ఉంది. సెంట్రల్ వేజ్ బోర్డ్ మెంబర్గా ఉంటూ అనేక అంశాలలో కొట్లాడి మన సింగరేణి కార్మికులకైతే న్యాయం చేసినటువంటి వ్యక్తి. ప్రతిసారి దీపావళి బోనస్ వస్తే ఫైటర్ లెక్క అక్కడ కొట్లాడి ఎక్కువ బోనస్ని తీసుకొచ్చేటటువంటి వ్యక్తి. మరి ఆయన ఒకటి కాదు రెండు కాదు గ్రౌండ్ లెవెల్లో అనేక ఉద్యమాలు చేశాడు. రియాజ్ అహ్మద్ గారితో కలిసి మరి హెచ్ఎంఎస్తోని కలిసి ఇవాళ సింగరేణి జాగృతి కూడా అన్ని 11 ఏరియాల్లో కూడా పనిచేస్తుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్మికుల యొక్క సంక్షేమం, కార్మికుల యొక్క వెల్ఫేరు ప్రధానంగా పెట్టుకుంటాం మా ఎజెండాలో. అదేవిధంగా కార్మికుల యొక్క హక్కులను కూడా ఎక్కడ కూడా విస్మరించకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని కూడా ఎండగడుతూ ముందుకెళ్తాం. పోయినసారి లాభాల్లో వాటా అని ఇచ్చిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, 33% ఇస్తున్నామని చెప్పాను. అందరం కూడా మంచిదే కదా, ఇదివరకు మనం 30 ఇస్తే వీళ్ళు 33 ఇచ్చిరు అనుకున్నాం. కానీ ఎంత దారుణం అంటే కాంగ్రెస్ మార్కు నయవంచన ఎట్లా ఉంటుందంటే అసలు లాభాలనే తక్కువ చూపించారు. ఇచ్చుడేమో పేరుకు 33 ఇచ్చిరు, తప్పు అంకెలు చూపించి కార్మికులకు తక్కువ డబ్బు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, దసరా రాబోతా ఉంది, కార్మికులకు ఇచ్చేటటువంటి లాభాల్లో వాటాను ఈసారి 35% ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అది కూడా ఉట్టి లెక్కలు కాదు, దొంగ లెక్కలు కాదు, కరెక్ట్ లాభాలు చూపించాలి, కార్మికులకు నిజంగా కూడా లాభం అయ్యేటట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లనే కార్మికులలో చాలా మంది యువమిత్రులు ఉన్నారు. కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అనేక మంది యువమిత్రులు ఉన్నారు. వారందరూ కూడా మంచి మంచి డిగ్రీస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంటర్నల్ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని కూడా నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇదివరకు సింగరేణి స్కూల్స్ అంటే బాగా చెప్పుకొని గౌరవంగా అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉండే. మరి సెంట్రల్ స్కూల్స్ పెట్టాలి ప్రతి ఏరియాలో అని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లనే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మారుపేర్లు, ఆ మారుపేర్ల విషయంలో లిబరల్గా ఒక నోట్ రాసి ఇచ్చినాం. ఏమని, మీరు చూసి చూడనట్టు పోండి, కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు, విజిలెన్స్ ఎంక్వైరీ పేర్లతోని ఉద్యోగాలు తీయొద్దు, వాళ్ళని ఇరిటేట్ చేయొద్దని చెప్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క కార్మికుని కూడా ఇబ్బంది పెట్టలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ అలయాస్ పేర్ల వంకతోని, మారు పేర్ల వంకతోని నా దృష్టిలో వచ్చిన 4-5 కార్మికులను ఇప్పటికే డిస్మిస్ చేసిండ్రు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సీఎండీ గారిని, వారికి వెంటనే ఉద్యోగం ఇవ్వండి, ఇవ్వకపోతే మాత్రం మేము అన్ని రకాల పోరాటాలు కూడా చేయడానికి వెనుకడుగు వేయబోమని కూడా ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట, మొన్న మెడికల్ బోర్డు ఇష్యూ, ఇదైతే సింగరేణి చరిత్రలో ఎన్నడూ జరగలే. 54 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు, మాకు 2 ఏళ్ల రిటైర్మెంట్ ఉంది, మేము అన్ఫిట్ చేయండి, మమ్మల్ని మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పెట్టుకున్నారు. పెట్టుకుంటే అందులో కేవలం 5 మందికి ఇచ్చి 1 సంవత్సర కాలము 54 మందిని సిక్ లిస్ట్లో వచ్చింది. సిక్ లిస్ట్లో ఉంచితే ఏమవుతుంది, సంవత్సరం పాటు వాళ్ళకి జీతం రాదు, జీతం రాలేదు. 1 ఇయర్ తర్వాత ఏం చెప్తారు, కేవలం 5గురిని అన్ఫిట్ చేసి మిగతా వాళ్ళందరూ మళ్ళీ యాస్టీస్ ఉద్యోగం చేసుకోండి అని చెప్పారు. ఎట్లా సాధ్యమవుతుంది, కుదిరే పనేనా అది? ఇది అన్యాయం, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఇమీడియట్గా మెడికల్ బోర్డు పెట్టాలి. ఎవరు మిమ్మల్ని అప్లై చేస్తే, ఎవరు మీకు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేయండి. కేసీఆర్ గారు ఆ ప్రొవిజన్ ఇచ్చారు. నేను నా కొడుక్కో బిడ్డకో ఇంకా లిబరల్గా అల్లుడికో చుట్టాలకో బంధువుకో ఏముంది, మా కార్యకర్తలే మా తెలంగాణ బిడ్డలే సింగరేణి వాళ్ళంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళు అమ్ముకోవాలి ఉద్యోగం అనుకుంటే కూడా ఆ ప్రొవిజన్ కూడా ఇవ్వండి అని అన్అఫీషియల్గా కేసీఆర్ గారు నా ముందే అధికారులకు చెప్పినటువంటి మాట. ఎందుకంటే సింగరేణి బిడ్డలంటే వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒక కరప్షన్కి వేదికగా చేసి, ఏమవసరం అండి, ఎక్కడో ఉన్నటువంటి ఏదో ఏరియాలో ఉన్న కార్మికుడు మెడికల్ బోర్డుకి అప్లై చేసుకుంటే దానికి సెంట్రల్ బోర్డు ఎందుకు కావాలి? ఆయన ఉద్యోగం కదా, ఆయన ఇచ్చుకుంటా అంటున్న కొడుకు ఇమ్మీడియట్గా అన్ఫిట్ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మొన్న మీరు ఈ 54 మంది విషయంలో చేసినటువంటి అన్యాయాన్ని కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకొని వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.